సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముఫహరత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 42 మంది చనిపోగా మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. బదర్, మదీనా మధ్య ముఫహరత్ దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. 2 కుటుంబాల నుంచి 15 మంది ఉన్నట్లు గుర్తించారు. ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో 7 చనిపోయారు. ఇక షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముఫహరత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 42 మంది చనిపోగా మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. రైట్ కళా, చెప్పండి ఏంటి అప్డేట్స్? ఇప్పుడు ప్రస్తుతం షోయబ్ అనే యువకుడు ఎలా ఉన్నారు? ఈ ఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఏంటి? యమున, దాదాపు మనకు ఏదైతే మక్కా నుంచి మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో చేరుకున్నారు అన్నటువంటి సందర్భంలో పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయితే దీనికి సంబంధించింది ఎక్కువగా కూడా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అనుకోవచ్చు, ఈ క్షతగాత్రులు అనుకోవచ్చు, భారతీయులు, అందులో ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా కూడా విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, అంతేకాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ హెల్ప్ లైన్ సెంటర్ ని కూడా ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వము, తర్వాత ఇటు ఢిల్లీ, తర్వాత అటు మన అరబ్ కంట్రీస్ కి సంబంధించినటువంటి ఎంబసీ అధికారులతో కూడా సమావేశమయ్యి ఎప్పటికప్పుడు కూడా సమావేశాన్ని కూడా నిర్వహిస్తూ పూర్తి అప్డేట్స్ అందిస్తున్నటువంటిది. అయితే ఇక్కడ ఏదైతే ప్రమాదం సంభవించిందో ఈ ప్రమాదము తెల్లవారుజామున 1:30 సమయంలో జరిగింది. దాదాపు ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది నవంబర్ 9వ తేదీన ఇక్కడ ఎవరైతే అంటే ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క అంటే మతపరమైనటువంటి సమావేశాలు అనుకోవచ్చు, ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఒక ముస్లిం లో తన జీవితంలో కూడా మక్కాని సందర్శించాలి అన్నటువంటిది ఒకటి ఎప్పుడు కూడా ఉంటుంది. అదే విధంగా ఈసారి కూడా చాలా మంది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తోటి ఇక్కడ నుంచి నవంబర్ 9న దాదాపు 52 మంది ఇక్కడ నుంచి బయలుదేరారు. అయితే కొంతమంది అక్కడ ఏదైతే మనకు మక్కా తర్వాత మనకు మదీనాకి వెళ్ళేట ముందుగానే అక్కడ కొంతమంది 8 మంది అంటే వేరు వేరు ప్రాంతాల్లో డిస్పాచ్ కావడంతో కేవలం బస్సులో 46 మంది ప్రయాణించడం జరిగింది. అయితే నవంబర్ 9న 54 మందితో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వారు జెడ్డాకు చేరుకున్నారు 10వ తేదీన. తర్వాత అక్కడ నుంచి నవంబర్ 16న ఒక కారులో 4 అంటే ఎవరైతే 54 మందిలో 4 మదీనాకు ఒక ప్రత్యేకమైనటువంటి కారులో అక్కడికి వేరే రూట్ లో చేరుకోవడం జరిగింది. మరికొంతమంది 4 కూడా ఇక్కడ వేరే ప్రాంతంలో ఉన్నారు. అయితే ఇందులో 46 మంది మాత్రమే ఈ బస్సులో ప్రయాణం చేశారు. ఇందులో దాదాపు 18 మంది మహిళలు, తర్వాత 18 మంది పురుషులు ఈ ప్రమాదంలో మరణించినట్లు కూడా అధికారికంగా అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారము. ఇక్కడ 5 మంది చిన్నపిల్లలు అంటే 5 మంది మనకు బాలికలు, తర్వాత 5 మంది ఇక్కడ 6 మంది బాలురు అన్నటువంటిది సమాచారం మాత్రం అందుతుంది. ఇందులో చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం మీద 46 మంది. ఒక్క వ్యక్తి మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దానికి సంబంధించినటువంటిది సమాచారాన్ని కూడా ఇక్కడ మనకు రియాద్ లోని భారత రాయబార కార్యాలయం కూడా ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది వాళ్ళని మహమ్మద్ అబ్దుల్ షోబ్ అన్నటువంటి వ్యక్తి పేరు. అతనికి ఏదైతే మనకు రియాబ్ అధికారికంగా ప్రకటించినటువంటి కార్యాలయంకి అధికారికంగా కొంతమంది పేర్లను ఎవరైతే ప్రయాణించినటువంటి వ్యక్తులు అనుకోవచ్చు వారికి ఉన్నటువంటి సమాచారం అంటే ఎంబసీకి అందినటువంటి సమాచారం మేరకు కొందరి పేర్లు హైదరాబాద్ కి సంబంధించిన వారి పూర్తి వివరాలు డాటాతో సహా కూడా ఇప్పుడు తెలంగాణ భవన్ ఢిల్లీకి తెలంగాణ భవన్ కి కూడా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా అందిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. అయితే ఈ ప్రమాదం తెల్లవారుజామున 1:30 జరిగింది. బస్సు అంటే చాలా స్పీడ్ గా వెళ్తున్నటువంటి బస్సు అనుకోవచ్చు. ఎదురుగా ఆయిల్ ట్యాంక్ ఢీ కొనడంతో క్షణాల్లో కూడా
ఈ ప్రమాదంలో లోపల అందరూ కూడా నిద్రపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు బయటికి అంటే ఆ ప్రమాదం నుంచి బయటపడేటటువంటి అవకాశం కూడా లేదు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య కూడా మనకు పెరిగినట్లుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది ప్రమాదం తెలిసిన వెంటనే ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొద్దిసేపటి క్రితము వారికి ఇంత అంటే ప్రమాదం సంభవించిన వెంటనే ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా అటు ఉన్నటువంటి అరబ్ సంబంధించినటువంటి ఎంబసీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాల్సిందిగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అటు విదేశాంగ శాఖ మంత్రి కూడా సంబంధించినటువంటి జైశంకర్, తర్వాత కిరణ్ రిజిజు కూడా ప్రత్యేక ట్వీట్ కూడా చేసి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఎంఐఎం కి సంబంధించినటువంటి ఓవైసీ కూడా కొద్దిసేపటి క్రితము అటు తెలంగాణ ప్రభుత్వం అనుకోవచ్చు, అటు ఏదైతే మనకు మక్కా మదీనాకు సంబంధించినటువంటి తనకున్నటువంటి పరిచయాలతో అక్కడికి ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని కూడా నేను తీసుకుంటున్నాను. కానీ ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలేదు. కానీ హైదరాబాద్ వాసులు ఇందులో మరణించడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా ఇక్కడ ప్రకటించినటువంటి అంశం. కానీ ఈ ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి అన్నది కూడా అతి స్పీడ్ ప్రమాదమే దీనికి కారణము. స్పీడ్ గా వెళ్లడంతో ప్రమాదం సంభవించిందని అంటున్నారు. మరికొంతమంది డ్రైవర్ నిద్రమత్తులో తెల్లవారుజామున అంటే నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగింది అన్నటువంటిది స్పీడ్ తో ప్రయాణించడంతో ప్రమాదం జరిగింది అనేసి మరొకసారి వాదనలు కూడా వినపడుతున్నాయి. కానీ మొత్తం మీద మాత్రము జరిగిన సంఘటన అనుకోవచ్చు. ఇక్కడ హైదరాబాదీ వాసుల ప్రమాదాలు, హైదరాబాద్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించడము, ఆ తర్వాత వారి మృతదేహాలను కూడా ఇక్కడికి తీసుకురావాలంటూ కూడా బాధితుల ఎవరైతే మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు అందరూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి అంశం. అయితే ఇక్కడ మన కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు కూడా రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు చిన్నపిల్లలు తర్వాత మొత్తము 46 మంది ఈ ఘటనలో మరణించినట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. యమున. రైట్, థ్యాంక్ యూ కళ. పిలిగ్రిమేజ్ వెళ్ళిన మక్కాకి వెళ్ళిన ఒక బస్సు దుర్ఘటనకి గురి కావడం జరిగింది. చాలా బాధాకర సంఘటన. గవర్నమెంట్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు, మన డీజీపీ శ్రీధర్ రెడ్డి సారు, అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరూ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. కన్సర్న్ ఫ్యామిలీస్ తోని ఎవరెవరు వెళ్ళారు, ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. మనం కూడా పోలీస్ యంత్రాంగ తరఫు నుంచి మన అడిషనల్ మన జాయింట్ సిపిఐ అయిన తప్సీర్ ఇక్బాల్ స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ తోని, ఎంఈ ఆఫీషియల్స్ తోని, అక్కడ జడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు, ఎంతమంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అక్కడ 46 మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది. దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు, మొహమ్మద్ షోయబ్ అని చెప్పి, ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది. ఇంకా 45 మంది వివరాల్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో త్వరలోనే మనము దాని గురించి కూడా మనము చెప్తాను. ఇక్కడ ఉన్న మన దిల్రాజు గారు, మన చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు అందరూ కూడా, మన సురేష్ బాబు గారు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతను వ్యక్తం చేశారు. నేను ఇట్లా ఉదయం నా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా మనము ఈ జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ షాక్డ్. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ డే.